శ్రీ గురుభ్యో నమః. 2026 జనవరి 23వ తేదీ శుక్రవారం వసంత పంచమి సందర్భంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారు ఏ మంత్రాన్ని చదివితే సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు కలుగుతాయో ఈ క్రింద వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి. మేషరాశి వారు కుజగ్రహం యొక్క ప్రభావం వల్ల మంచి తెలివితేటలు, ధైర్యం పొందుతారు. మేషరాశి వారు పఠించవలసినటువంటి మంత్రం ఓం హైం సరస్వతీ నమః 108 సార్లు ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. సూర్యోదయం తర్వాత తూర్పు వైపుకు అభిముఖంగా జపించడం అత్యంత ఫలదాయకం. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల పరీక్షల్లో విజయం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరగడం, మాట్లాడే స్పష్టత రావడం జరుగుతుంది. అదే మాదిరిగా వృషభ రాశిలో జన్మించినటువంటి ప్రజలందరూ కూడా శుక్రుడి ప్రభావంతో మంచి కళలు, సౌందర్యాన్ని పొందుతారు. వీరు జపించవలసినటువంటి మంత్రం ఓం హ్రీం సరస్వతీ నమః 108 సార్లు జపించవలసి ఉంటుంది. జపించే విధానం ఏంటంటే పసుపు రంగు దుస్తులు ధరించి ఉత్తర దిక్కులో కూర్చొని ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల సంగీతం, కళలు, రచన, ప్రసంగంలో విజయం, సంపద, అదృష్టం పెరుగుతాయి. మిథున రాశి వారు బుధగ్రహ ప్రభావంతో మంచి తెలివితేటలు, వ్యాపారంలో బాగా రాణించడానికి అవకాశం ఏర్పడుతుంది. వీరు పఠించవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఓం హైం హ్రీం క్లీం సరస్వత్యై నమః 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. జపించే విధానం ఆకుపచ్చ దుస్తులలో తూర్పు లేదా ఉత్తర దిశలో కూర్చొని జపించాలి. ఇది చేయడం వల్ల వ్యాపారంలో పురోగతి, చదువులో ఏకాగ్రత, తెలివితేటలు కలుగుతాయి. కర్కాటక రాశివారు చంద్రగ్రహ ప్రభావంతో కర్కాటక రాశివారు సున్నిత స్వభావం కలిగి మనశ్శాంతిని పొందుతారు. పఠించవలసినటువంటి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ సరస్వత్యై నమః 108 సార్లు. జపించే విధానం తూర్పు దిశలో తెలుపు లేదా లేత నీలం రంగు దుస్తులలో కూర్చొని జపించాలి. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే మానసిక అశాంతి తొలగింపు, మానసిక స్థిరత్వం, తల్లి ఆరోగ్యం మెరుగుపడడం జరుగుతుంది. సింహరాశి వారు సూర్యగ్రహ ప్రభావంతో వీరు నాయకత్వ గుణాలు, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం హ్రం హ్రీం హ్రూ సహ సూర్య సరస్వత్యై నమః 108 సార్లు జపించాలి. జపించే విధానం ఏంటంటే తూర్పు దిశలో ఎరుపు లేదా పసుపు వస్త్రాలలో కూర్చొని జపించాలి. ప్రయోజనాలు నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది, ప్రభుత్వ పనుల్లో విజయం వస్తుంది, ప్రతిష్టత లభిస్తుంది. కన్యారాశి వారు బుధగ్రహ ప్రభావంతో కన్యారాశి వారికి విశ్లేషణాత్మకంగా ఆలోచించి కష్టపడి పనిచేసేటువంటి సామర్థ్యం వస్తుంది. వీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం బుం బుద్ధయే సరస్వత్యై నమః 108 సార్లు జపించాలి. జపించే విధానం ఏంటంటే ఉత్తర దిశలో ఆకుపచ్చ దుస్తులలో కూర్చొని జపించాలి. ఇది జపించడం వల్ల వీరికి ఒనగూరే ప్రయోజనాలు ఏంటంటే చదువులో విజయం, ఉద్యోగంలో పురోగతి, తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావంతో తులారాశి వారు కళలు, సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. పఠించవలసినటువంటి మంత్రం ఓం శుక్రాయ సరస్వతీ నమః. ఇది 108 సార్లు జపించాలి. జపించే విధానం ఏంటంటే తెలుపు లేదా లేత నీలం రంగు దుస్తులలో తూర్పు దిక్కులో కూర్చొని జపించాలి. ఇలా జపించడం వల్ల వీరికి సంగీత, కళల్లో విజయం, వైవాహిక జీవిత సంతోషంగా ఉండడం, ఆకర్షణ పెరగడం మొదలైన ప్రయోజనాలు చేకూరుతాయి. వృశ్చిక రాశి వారికి కుజగ్రహ ప్రభావంతో వృశ్చిక రాశి వారు సాహసోపేతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం అంగారకాయ సరస్వతీ నమః 108 సార్లు జపించాలి. జపించే విధానం ఎరుపు వస్త్రాలలో ఆగ్నేయ దిశలో కూర్చొని జపించాలి. ప్రయోజనాలు ఏంటంటే ధైర్యం పెరుగుతుంది, శత్రువులపై విజయం వస్తుంది, రహస్య జ్ఞానం లభిస్తుంది.
అదే మాదిరిగా ధనస్సు రాశి, బృహస్పతి ప్రభావంతో ధనస్సు రాశి వారు జ్ఞానవంతులు, మతపరమైన స్వభావం కలిగి ఉంటారు. పఠించవలసినటువంటి మంత్రం ఓం బృహస్పతయే సరస్వత్యై నమః 108 సార్లు జపించాలి. జపించే విధానం ఏంటంటే ఈశాన్య దిక్కులో పసుపు రంగు దుస్తులలో ఉండి జపించాలి. ఇలా జపించడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం, బోధనలో విజయం, గురు కృప లభిస్తున్నది. ఇక మకర రాశి వారికి శనిగ్రహ ప్రభావంతో మకర రాశి వారు క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం శం శనిశ్చరాయ సరస్వత్యై నమః 108 సార్లు జపించాలి. జపించే విధానం ఏంటంటే పశ్చిమ దిశలో నలుపు లేదా నీలం రంగు వస్త్రాలను ధరించి జపించాలి. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే కష్టానికి తగిన ప్రతిఫలం, కెరీర్లో స్థిరత్వం, శని దోషం తగ్గుతుంది. అలాగే కుంభరాశి, శనిగ్రహ ప్రభావంతో కుంభరాశి వారు వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. వీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం శం శనిశ్చరాయ సరస్వత్యై నమః 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. జపించే విధానం ఏంటంటే వాయువ్య దిశలో నీలరంగు దుస్తులలో కూర్చొని జపించడం పరమోత్తమం. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే కొత్త ఆలోచనల్లో విజయం, సాంకేతిక రంగంలో పురోగతి. అదే మాదిరిగా మీనరాశి వారు, బృహస్పతి ప్రభావంతో మీనరాశి వారు ఊహాశక్తి, భావోద్వేగాలు అధికంగా కలిగి ఉంటారు. వీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం బృహస్పతయే సరస్వత్యై నమః అంటూ 108 సార్లు జపించాలి. జపించే విధానం ఏంటంటే ఈశాన్య దిక్కులో పసుపు రంగు దుస్తులు ధరించి కూర్చొని చక్కగా జపించాలి. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే విజయం, ఆధ్యాత్మిక ఎదుగుదల, సృజనాత్మక రంగంలో లాభం. ఈ విధంగా వసంత పంచమి రోజున చక్కగా మీరు మీ రాశికి సంబంధించినటువంటి మంత్ర జపం చేయండి. తప్పకుండా మీ జీవితంలో ఉన్నతమైనటువంటి లాభాలు తప్పకుండా కలుగుతాయి. శ్రీమాత్రే నమః.